వినిపిస్తున్నారు. ఓకే. వందేహం శ్రీగురు శ్రీయతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे కలియుగంలో పతితులైనటువంటి జీవులందరినీ ఉద్ధరిస్తున్నటువంటి భగవద్ అవతారమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనం చదువుతున్నాము. తృతీయ స్కందం 24వ అధ్యాయం శ్లోక సంఖ్య 5. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. 5వ శ్లోకం. మైత్రేయ ఉవాచ దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేః సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థమపజద్గురుం. శ్రీ మైత్రేయుడు పలికెను, దేవాహుతి తన భర్తయ్యకు కర్దమముని అనగా అతడు ప్రజాపతులలో నొకడు. కర్దమముని సందేశమునెడ పూర్తి శ్రద్ధ ఆదరణ కలిగి ఉండడు. ఓ మునులారా, ఆ విధముగా ఆమె ఎల్లరి హృదయమునందు ఉన్నట్టి వాడును దేవదేవుడును అగు జగద్గురువును అర్చింప మొదలెడెను. వర్షము. ఆధ్యాత్మిక అనుభూతిని బడిసెడి విధానమిదియే. ప్రామాణికుడగు గురువు నుండి మనుజుడు ఉపదేశమును పొందవలసి ఉండును. కర్తమముని దేవాహుతికి భర్త అయినను ఆధ్యాత్మిక పూర్ణత్వమును ఏ విధముగా సాధించవలనో ఉపదేశించినందున సహజముగానే అతడు ఆమెకు గురువుగా కూడా అయ్యెను. భర్తే గురువుగానైన సందర్భములు పెక్కు కలవు. శివుడు కూడా తన భార్యకు అనగా పార్వతీదేవికి గురువు అయ్యెను. భర్త అయిన వాడు జ్ఞానవంతుడై ఉండి కృష్ణ భక్తి భావన యందు జ్ఞానోపదేశము చేయుటకు భార్యకు గురువు కావలను. సాధారణంగా స్త్రీ పురుషుని కన్నను అల్పజ్ఞురాలై ఉండును. కనుకనే భర్త తెలివి కలవాడైనచో భార్య ఆధ్యాత్మిక వికాసమునకు గొప్ప అవకాశమును బడయగలదు. మనుజుడు గురువు నుండి అధిక శ్రద్ధతో జ్ఞానమును స్వీకరించి అంతే అధిక శ్రద్ధతో సేవను వనరించెనని ఇచ్చట స్పష్టముగా సమ్యక్ శ్రద్ధయగా తెలుపబడినది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ భగవద్గీత భాష్యమునందు గురూపదేశమును కూర్చి ప్రత్యేకముగా పలికి ఉండేది. గురూపదేశమును శిష్యుడు తన ప్రాణము వలె భావించవలను. ముక్తుడైనను ముక్తుడు కాకపోయినను అతడు గురూపదేశమును అతి శ్రద్ధతో నిర్వహింపవలను. భగవానుడు ఎల్లరి హృదయముందు విరాజమానుడై ఉన్నాడనియు ఇచ్చట తెలుపబడినది. కనుక అతనిని ఎక్కడో బయట వెదుకున అవసరం లేదు. అతడు ఇదివరకే చెంత నిలిచి ఉన్నాడు. గురువు గారు ఉపదేశించిన రీతి శ్రద్ధతో మనుజుడు తన ఆరాధనపై మనస్సును నిలిపినా చాలును. అంతటా యత్నములన్నీయును సఫలీకృతము కాగలవు. భగవానుడు సామాన్య శిశువు వలె ఉదయించడనియు ఇచ్చట స్పష్టపడుచున్నది. ఆ దేవదేవుడు
యథారూపమున అవతరించును. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు తన ఆత్మమాయ అనగా ఆంతరంగిక శక్తి ద్వారా అవతరించును. కానీ అతడెప్పుడు ప్రకటమగును? ఈ ప్రశ్నకు సమాధానమేమనగా, భక్తుడొనర్చడి అర్చనచే ముదముందినప్పుడు ఆ దేవదేవుడు ఆవిర్భవించును. తన పుత్రునిగా ఆవిర్భవించమని ఒక భక్తురాలు భగవానుణ్ణి అర్థింపవచ్చును. ఆ దేవదేవుడు అది వరకే హృదయమందు విరాజమానుడై ఉన్నాడు. భగవానుడు ఆమె గర్భము నుండి ఆవిర్భవించినంత మాత్రమున ఆమె అతనికి తల్లి కాబోదు. అతడెల్లప్పుడూ హృదయమందు నిలిచియే ఉండును. కానీ తన భక్తురాలికి ముదమును కలిగించుటకు దేవదేవుడు పుత్రుని రూపమున ఆవిర్భవించును. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నిత్యనామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్తి బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మైత్రేయ ఉవాచ దేవహుత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధయ పురుషం కూటస్థం భజత్ కూటస్థం జగద్గురుం. అది ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గురువుని ఆశ్రయించవలసి ఉన్నదే. ఇందులో ఆ విషయమే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గురువుని ఆశ్రయించవలసినదే అనేసి. గురువు అనే పదానికి అర్థం ఏమిటి? గు అనే అక్షరానికి అంధకారం, రు అనే అక్షరానికి దాన్ని నివారించేది అనేసి అర్థం. అంటే గు ఇత్యస్య అంధకారం స్యాత్, రు ఇత్యస్య తన్నిరోధకః స్యాత్. గురు శబ్దస్య అజ్ఞానాంధకారాత్ నిరోధః యః భవతి తదేవ గురు శబ్దస్య అర్థః. అంటే గురువు అనే పదానికి అర్థం ఏమిటంటే అజ్ఞాన అంధకారం నుండి జ్ఞాన జ్యోతిని ఎవరైతే ఇస్తారో వాళ్ళనే గురువులు అంటారు. సంస్కృతంలో కొన్నిసార్లు ప్రతి అక్షరానికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. కాబట్టి గురువు అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, అజ్ఞానాన్ని తీసేవాడు. కాబట్టి ఎవరి నుంచి అయితే మనం జ్ఞానాన్ని స్వీకరిస్తామో వాళ్ళందరూ గురువులే. భార్య నుండి భర్త స్వీకరించవచ్చు, భర్త నుండి భార్య స్వీకరించవచ్చు, లేకపోతే ఇంకొకరి నుంచి జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. ఎవరి నుంచి జ్ఞానం స్వీకరించినప్పుడు కూడా వాళ్ళు గురువులే అవుతారు. మనం శ్రీమద్ భాగవతంలో చూసుకున్నట్లయితే 22, 21 గురువులు అనుకుంటా ఆయనకి. అవధూత బ్రాహ్మణుడు అనుకుంటా. అంటే ఒక వేశ్య నుండి కూడా జ్ఞానాన్ని పొందుతాడు, ఒక పావురం నుండి జ్ఞానం పొందుతాడు, అనేక రకమైనటువంటి వాళ్ళ నుంచి జ్ఞానం పొందుతున్నాడంటే వాళ్ళందరూ కూడా గురువులుగానే భావించబడతారు. ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చినప్పటికి కూడాను వాళ్ళ గురువే. అయితే ముఖ్యంగా శాస్త్రాలు ఏమని చెప్పబడుతున్నాయంటే ఉన్నత స్థాయి గురువులు ఎలా ఉంటారంటే శాస్త్రాల మీద అధ్యయనం చేసి ఉండాలి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అధ్యయనం చేసి ఉండాలి. ఆ అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చక్కనైనటువంటి వేద జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆచార్యులు అవ్వడానికి అర్హత కలిగి ఉంటారు. వాళ్ళు వేద రహస్యాన్ని ప్రపంచానికి ఇవ్వగలరు. అలానే వేద రహస్యాన్ని ఇచ్చే వాళ్ళందరూ ప్రాపర్ గురువులు అంటే గొప్ప గురువులు అయిపోతారంటే అలా కాదు. అందులో కూడా ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉంటారో వాళ్ళే అసలైన గురువులు.
వేదాల గురించి గొప్ప జ్ఞానం కలిగినటువంటి రావణాసురుడు, మనం ఆయన్ని ప్రామాణికమైనటువంటి గురువుగా మనం స్వీకరించలేము. ఎందుకంటే ఆయన దాన్ని స్వస్యంగా ఆచరించలేదు. ఆచార్య అనే పదానికి అర్థం ఏంటంటే యహ స్వయం ఆచరతి అన్యాన్ పాఠయతి సహ ఆచార్య. కానీ రావణాసురుడు వేదాలు అందులో ఉన్నటువంటి మంత్రాల్ని చాలా బాగా ఉచ్చరించినప్పటికీ కూడా వేదం యొక్క నిజమైన జ్ఞానాన్ని ఆయన తన జీవితంలో పెట్టుకోలేదు. కానీ శివుడి మీద చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా రాశారు, ఆయన మంత్రాలు రాశారు. అవన్నీ తెలిసినవి ఈ మధ్యన చాలా ఫేమస్ కూడా అయ్యాయి. గొప్ప సంస్కృతజ్ఞుడు రావణాసురుడు. అటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని గురువులుగా తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఎవరైతే ఈ భౌతిక జీవితం యొక్క నిజమైన జ్ఞానాన్ని, నిజమైన విషయాలని చెప్తారో వాళ్ళు గురువులు. ఇంతకుముందే నేను చెప్పాను, శ్రీమద్ భాగవతంలో ఉంది, మాతా న సస్య పితా న సస్య గురువు న సస్య జననీ న సస్య అనేసి. అమ్మ కాదు, తండ్రి కాదు, మనకి గురువులైనప్పటికీ లేకపోతే బంధువులైనప్పటికీ మిత్రులైనప్పటికీ వాళ్ళు భగవత్ తత్వాన్ని, భగవత్ సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు ఉపదేశించకపోతే వాళ్ళ అమ్మ అవడానికి అర్హత లేదంట వాళ్ళకి. అటువంటి తండ్రి తండ్రే కాదు, అటువంటి గురువు గురువే కాదు, అటువంటి మిత్రులే కాదు, వాళ్ళందరూ శత్రువులే. ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. ఆ శరీరం తాత్కాలికమైనటువంటిది కాబట్టి శరీరం మారిపోతూ ఉంటుంది. ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది. అటువంటి శాశ్వతమైనటువంటి ఈ ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలియజేయక కేవలం శారీరక జ్ఞానాన్ని తెలియజేసి మళ్ళా మనల్ని పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి జన్మ మృత్యు జరావ్యాధులు అనే సంసార చక్రంలోకి వచ్చేటట్లు చేసినట్లయితే అటువంటి తల్లి తండ్రులు గురువు ఎవరు కూడా వాళ్ళ స్థానాన్ని కృతం చేసిన వాళ్ళుగా భావించబడరు. గురువులు ఎంతమందిగానే ఉండవచ్చు, చాలా మంది నుంచి జ్ఞానం తీసినప్పుడు వాళ్ళ గురువులే. కానీ నిజమైన ప్రామాణిక గురువులు ఎవరంటే ఎవరైతే జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక తత్వ జ్ఞానాన్ని ఇస్తారో వాళ్ళు గురువులు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు ఏంటి, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనేసి. తత్వదర్శిన అనే పదం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరైతే తత్వాన్ని దర్శించి ఉంటారో అటువంటి తత్వదర్శులైనటువంటి గురువుల వద్దకు వెళ్ళి సేవలు చేసి పరిప్రశ్నలతో ప్రతి సందేహానికి సమాధానం కోసం నిజంగా భక్తితో, ప్రేమతో, సేవతో గురువుల్ని అడిగి మన యొక్క ఆ యొక్క సందేహ నివృత్తిని పొందినట్లయితే అది నిజమైన శిష్యుడు, అది వాళ్ళు నిజమైన గురువు. అంటే ఇక్కడ గురువులు కూడా ఎలా ఉండాలంటే శిష్యుడు సరైన వాడా కాదా, నియమాల్ని పాటిస్తాడా లేదా, వీడు ధర్మ మార్గంలో ఉంటాడా లేదని గురువులు కూడా చూడాలి. వాళ్ళు దర్శనులై ఉండాలి, అంటే భగవత్ తత్వాన్ని దర్శించిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు గురువులు అవ్వడానికి అర్హులు. అంటే వాస్తవంగా జీవుల్ని ఉద్ధరించేటటువంటి గురువులు. భౌతిక జ్ఞానం ఇచ్చేటటువంటి వాళ్ళని కూడా కొంతవరకు గురువులు అనొచ్చు, ఆచార్యులు అనొచ్చు. కానీ ఎవరైతే కృష్ణ భక్తి జ్ఞానాన్ని, కృష్ణ రసామృతాన్ని మనకి అందివేస్తారో వాళ్ళు నిజమైన గురువులు. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉంటారో వాళ్ళు నిజమైన గురువులు. శిష్యుడి యొక్క కర్తవ్యం ఏమిటి? శిష్యుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపనిషత్తుల్లో ఒక మంచి కథ కూడా వస్తుంది. ఎందుకంటే శిష్యుడు, గురువు వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, శూద్రుడా అని చూడకూడదు. అదే విధంగా శిష్యుడు కూడా గురువు ఏ కులానికి చెందిన వాడిని చూడకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ గురువు ఈ వీడి దగ్గరికే వెళ్తారు. అంటే ఎవరి గురువు వాళ్ళకి ఇష్టము.
అంటే ఎవరు క్యాస్ట్ పరంగా వెళ్తుంటారు, గురువులు నిర్ధారించుకుంటారు. ఇప్పుడు క్యాస్ట్ పరంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ విధంగా మనల్ని ఉద్ధరిస్తారు? వాళ్ళు ఉద్ధరించలేరు. ఎందుకంటే వాళ్ళే మాయలో ఉండేటప్పుడు వాళ్ళు మనల్ని ఏం ఉద్ధరిస్తారు? క్యాస్ట్ ఫీలింగ్లు. ఎందుకంటే వైష్ణవేరా జాతి బుద్ధి నభవేత్. వైష్ణవుల్లో జాతి బుద్ధి అనేది ఉండకూడదు. ఎవరి వద్ద అయితే జాతి బుద్ధి అనేది ఉంటుందో వాళ్ళు గురువులు అవడానికి అధికారం ఉండదు. వాళ్ళు కూడా శిష్యులు కూడాను ఎవరైతే గురువుని ఈ విధంగా భావిస్తారో అటువంటి వాళ్ళు గురువులుగానే భావించకూడదు, శిష్యుల్ని శిష్యులుగానే భావించకూడదు. ఒకసారి ఒక గురువు గారు వద్దకి ఒక శిష్యుడు వస్తాడు. ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే చాలా వినమ్రత భావంతో గురువు వద్ద నుండి శాస్త్రాలను అధ్యయనం చేయడానికి సిద్ధమవుతాడు. అలా సిద్ధమవుతున్నటువంటి సమయంలో గురువు గారు అంటారు, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళయ్యా అనేసి. అప్పుడు గురువు గారు అలా అనిగానే, గురువు గారండి నాకేం తెలీదు, నా క్యాస్ట్ ఏంటో ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకుంటాను, అమ్మకు అడిగి తెలుసుకుంటాను, తెలుసుకొని మీకు నేను ఏ గురువు, నా యొక్క తండ్రి ఎవరు, నా కులం ఏంటి అనేసి చెప్తాను అనేసి చెప్పగానే అప్పుడు వెంటనే ఏమవుతుంది, ఆ శిష్యుడు గురువు వద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా యొక్క తండ్రి ఎవరు, నేను ఏ కులానికి చెందిన వాడిని అనేటటువంటి ప్రశ్న అనేది ఉత్పత్తి అవుతుంది. అదే సత్యకామ జాబాలి. అయితే ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో జాబాలి వాళ్ళ అమ్మగారికి ఆ విధంగా అడగగానే వాళ్ళ అమ్మ ఏమొచ్చి, నాయన నేను చాలా మంది ఇంట్లో పని చేశాను, చాలా మంది దగ్గర పని చేయడం వల్ల నేను ఎవరితోనో నేను ఉన్నాను, కాబట్టి ఎవరి వల్ల నువ్వు పుట్టావో అనేది నాకు తెలీదు, కాబట్టి మీ నాన్న ఎవరో నాకు తెలియదు, నాకు వాళ్ళ కులం ఏంటనేది కూడా తెలియదు అనేసి ఆ విధంగా చెప్పగానే అదే విషయాన్ని నిర్భయంగా వెళ్ళి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. గురువు గారండి మా నాన్న ఎవరో నాకు తెలియదు, మా అమ్మ ఏమని చెప్పిందంటే నేను ఎవరి వల్ల పుట్టానో మా అమ్మకు తెలియదు అని చెప్పింది అని చెప్పగానే వెంటనే ఆ గురువు గారు చాలా ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే నేను అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాడు. శిష్యుల్లో ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణం ఏంటంటే సత్యాన్నే పలకాలి. మనం చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేసామనుకోండి, అప్పుడు వాళ్ళు శిష్యులు అవ్వడానికి ఆ భగవతత్వ జ్ఞానం అనేది శిష్యుల్లోకి ప్రవేశించదు. శిష్యుడు చూడండి ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆయన వాళ్ళ నాన్నగారు తెలియదు, మా అమ్మగారు ఇలాంటిదాయి అని చెప్పడానికి ఆయన ఎటువంటి సంశయము పొందలేదు. ఎలా ఉన్నది అలా చెప్పేశాడంటే మా నాన్న ఎవరో తెలియదు, మా అమ్మ ఇలా అన్నదనేసి వెంటనే ఆయన ఈ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది, వేద శాస్త్ర జ్ఞానాన్ని. ఆ తర్వాత ఆయన వేదాన్ని అత్యంత పెద్దగా ప్రచారించినటువంటి వ్యక్తుల్లో ఒకలయ్యారు. కాబట్టి ఇలాంటి విషయాలు మనకి వస్తూ ఉంటాయి. వేదాల్లో చాలా ఉన్నాయన్నమాట ఇలాంటివి. కులము గోత్రం గురించి ఇలా అడుగుతూ ఉంటారు. నేనే ఒకసారి శ్రీరంగం వెళ్ళాను. ఇస్కాన్ నుండి బయటకు వచ్చిన తర్వాత శ్రీరంగం వెళ్ళిన తర్వాత నాకు ఒక సన్నివేశం జరిగింది. నాకు వేదం నేర్చుకోవాలనిపించింది. అక్కడ అమ్మవారు లక్ష్మీదేవి మందిరానికి పక్కనే ఒక వేద గురుకులం ఉంది. ఆ గురుకులానికి వెళ్ళి నేను, అయ్యా వేదం నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకేమైనా నేర్పిస్తారా, మీరు ఎలా చెప్తే అలాగా వింటాను అనేసి. అలా చెప్పగానే వాళ్ళు అన్నారు, నాయన మీరు ఏం క్యాస్ట్ అని అడిగారు ఫస్ట్. మాది ఇలాగ కళింగ క్యాస్ట్ అని చెప్పాను. బ్రాహ్మణులు కాదని గాన వాళ్ళు ఏమొచ్చి మొత్తానికి మీరు ఏం చేస్తున్నారు, హరే కృష్ణ హరే రామ అనుకుంటున్నారు కదా, అదే అత్యున్నతమైనది, కాబట్టి మీకు వేదం అవసరం లేదనేసి సున్నితంగా తిరస్కరించాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ అయితేనే, వాళ్ళ కులంలో పుడితేనే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. కానీ ఐతరేయ ఉపనిషత్తు, ఋగ్వేద సాంప్రదాయము,
ఇలాంటివి చాలా కూడా ఏం చెప్తున్నాయంటే జన్మ ఆధారంగా యోగ్యుడని మనం భావించకూడదంట. జన్మ ఆధారంగా మనము దాన్ని స్వీకరించకూడదు. కేవలం వాళ్ళలో ఉండేటటువంటి సత్యం ఏదైతే ఉంటుందో, నిజాయితీ, వినమ్రత, ఆ మంచి గుణాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే వాడు శిష్యుడిని గ్రహించాలి. చాలాసార్లు శిష్యుల్ని పరీక్షించడం జరుగుతుంది, కానీ శిష్యుడు అందులో గెలవవలసి ఉంటుంది. ఈవెన్ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడాను, శ్రీరామచంద్రుడు కూడాను ఈ భూమి మీద అవతరించినప్పుడు, మేము దేవుళ్ళు కదా, మాకు సమస్త ప్రపంచాన్ని మేమే సృష్టించాము, మాకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, కాబట్టి నేను గురువు దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళు అనుకోలేదు. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా జ్ఞాన సముపార్జనం కోసం ఒకానొక స్కూల్ ఏజ్ వచ్చిగాన ఆయన తన గురువు గారైనటువంటి సాందీపిని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చదువుకున్నాడు, శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. శాస్త్ర అధ్యయనం చేసి కొన్నిసార్లు గురువు గారు యొక్క సేవ కోసం అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేవాడు. కొన్నిసార్లు అడవుల్లో అటు ఇటు తప్పిపోతే 1 రోజు 2 రోజులు అడవుల్లో ఉండిపోవలసి వచ్చేది, ఎందుకంటే వెళ్ళే దారిలో కొన్నిసార్లు రాలేకపోవచ్చు. అలాంటప్పుడు కుచేలుడు, సుధాముడు, అదే కుచేలుడు అంటాం మనం, వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు తప్పిపోయేవాళ్ళు, మళ్ళీ 1-2 రోజుల తర్వాత ఆశ్రమానికి చేరుకునేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే గురువుని అంగీకరించారు. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడి నుండి జ్ఞానాన్ని పొందాడు. ధనుర్విద్య, వేదాంగాలు, అన్ని శాస్త్రాలను కూడా తెలుసుకున్నారు. ఇంకా చాలా మంది గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇంకా అర్జునుడు, కౌరవులు, పాండవులు అందరూ కూడా 100కి 99.999% కూడా ప్రతి ఒక్కరు కూడా గురువుని ఆశ్రయించవలసిందే. అందుకే మనకు తెలుగులో అంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అనేసి. గురువు లేకుండా పొందినటువంటి జ్ఞానం ఎలాగుంటుందంటే ఏకలవ్యుడిలాగా ఉంటుంది. గురువు లేకుండా గురువు యొక్క ప్రతిమ చేసుకొని పొందాడు. చివరికి ఏం జరిగింది? ఉన్నది కూడా పోయింది, బొటన వేలు పోయింది. ధనుర్విద్యలో అత్యంత ముఖ్యమైనటువంటిది బ్రొటన వేలి. ఆ బ్రొటన వేలు లేకపోతే ఎలా బాణాలు వేయగలడు? గురువుని ఆశ్రయించి సేవ చేసి ఆ గురువు సంతృప్తి పొందిన తర్వాత అక్కడి నుంచి విద్యను పొందాలి ప్రామాణికంగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన గురువు ఒప్పుకోపోయినప్పటికీ కూడాను గురువు యొక్క ప్రతిమని పొంది ప్రతిమని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆయన ఎలాగో ఆ విద్యని పొందాడు, కానీ చివరికి నాశనమైంది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు గురువు దగ్గర నుండే విద్య చూసుకుని గురువుకే నామాలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇలా ఉంటుంది విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువుని ఆశ్రయించవలసింది. అందుకే శాస్త్రం చెప్తుంది, తద్విజ్ఞానార్థం సా గురుమేవాపి గచ్చేత్ అనేసి. అంటే జ్ఞానం కోసం గురువుని ఆశ్రయించాలి. సమిత్ ప్రాణికి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటుంది. కాబట్టి పరమతత్వాన్ని తెలుసుకోవాలంటే తప్పక గురువుని ఆశ్రయించవలసిందే. రామానుజాచార్యులు ఆశ్రయించలేదా? మధ్వాచార్యులు ఆశ్రయించలేదా? శ్రీ చైతన్య మహాప్రభు ఆశ్రయించలేదా? నింబార్కాచార్యులు, విష్ణుస్వామి, శంకరాచార్యులు అందరూ కూడా గురువుని ఆశ్రయించిన వాళ్ళే. దేవాది దేవుడే కాదు, భక్తులు కూడా ప్రతి ఒక్కరూ కూడా గురువుని ఆశ్రయించవలసే ఉంటుంది. గురువు ద్వారా మాత్రమే భగవంతుడిని మనం పొందగలము. గురువు భగవంతుడికి మనకి మధ్యన పోస్ట్ మ్యాన్ లాగా. ఒక ఉత్తరం అనేది ఫలానా చోటుకి వెళ్ళాలంటే మధ్యన పోస్ట్ మ్యాన్ ఉంటాడు. అదే విధంగా గురువు గారు కూడాను మన యొక్క ఏవైతే విషయాలు, సందేహాలు, సంశయాలు, ఆ బంధత్వము, మానవ జీవ బంధత్వము ఇలాంటివన్నీ ఉంటాయో అవన్నిటిని తీసివేయడానికి పోస్ట్ మ్యాన్ లా పనిచేస్తాడు. భగవంతుడికి మనకి మధ్యన ఉన్నటువంటి విడిపోయినటువంటి సంబంధాన్ని కలుపుతాడు.
ఎన్నో జన్మల నుంచి భగవంతుడిని మరిచిపోయి ఈ భౌతిక జగత్తులో కొట్టుమిట్టాడుతున్నాం. సంసార చక్రంలో మళ్ళీ 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 పడుతూ లేస్తూ ఆ బ్రహ్మ భువనాల్లోకే పునరావృత్తిను అర్జున. బ్రహ్మలోకం నుండి కిందనున్నటువంటి పాతాళ లోకం వరకు, నరకలోకాల వరకు మళ్ళీ లేస్తూ కిందకి వెళ్తూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఈ జన్మ మరణ చక్రంలోనే ఉన్నాం. కానీ గురువుని మాత్రము ఆశ్రయించి ఉన్నతమైనటువంటి పరమతత్వాన్ని, పరమేశ్వరత్వాన్ని తెలుసుకోవట్లేదు. కాబట్టి అలా ఉండకూడదు. అందుకే తద్విద్ జ్ఞానార్థం సా గురుమేవాపి గచ్చేది. గురువు దగ్గరికి వెళ్ళి పరమతత్వం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. ఆ రహస్యాన్ని తెలుసుకొని ఏ విధంగా భక్తి చేస్తే, ఏ విధంగా ధ్యానం అయితే ధ్యానం, ఏ మార్గం అయితే ఆ మార్గాన్ని అనుసరించడం వల్ల భగవత్ ప్రాప్తి జరుగుతుంది. ఈ ఆత్మ యొక్క నిజమైన ఉన్నతి, ఉద్ధరణ కలుగుతుంది అనేది తెలుసుకో. ఎందుకంటే ఒక అంధకార కోపంలో మనం పడిపోయామనుకోండి, గురువు తాడు మాత్రం ఇస్తాడు. తాడు ఇచ్చేటప్పుడు మనం పట్టుకోవాలి, పట్టుకుంటే గురువులాగా. కొన్నిసార్లు సంపూర్ణ శరణాగతి చెందినటువంటి భక్తులు ఏ విధంగా అయితే మార్జాల 2 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. భగవంతుడు లేకపోతే గురువు తన శిష్యుల్ని ప్రయత్నించమంటాడు, లేకపోతే ఇంకా విశేషమైన కృప కలిగినప్పుడు, సంపూర్ణమైనటువంటి శరణాగతి తీసుకున్నప్పుడు ఆయనే పట్టుకుంటాడు. మనం పట్టుకోవడం, ఆయన పట్టుకోవడం 2 ఉన్నాయి. కొన్నిసార్లు మనం ప్రయత్నించి భగవంతుడిని పట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు భగవంతుడికి విశేషమైనటువంటి కృప, దయ కలిగి జీవుడిని పట్టుకుంటాడు. ఎలా అయితే మార్జాల న్యాయం అంటారు. మార్జాలము, పిల్లి తన పిల్లల్ని నోటుతో పట్టుకుంటుంది, పట్టుకొని ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటుంది. అదే విధంగా భగవంతుడు కూడా మనల్ని భౌతికమైనటువంటి సంసారం నుండి మనల్ని పట్టుకొని రక్షిస్తాడు. కోతి చూడండి, కోతికి ఆ తల్లిని పిల్ల పట్టుకోవాల్సి ఉంటుంది. కోతి ఇక్కడికి అక్కడికి ఎగిరినప్పుడు గట్టిగా పట్టుకోవాలి, వదిలేసిందా అయిపోయింది పని. ఇక్కడ పిల్లి ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ పిల్లి పట్టుకోవాల్సిన లేదు, పిల్లి పట్టుకుంటుంది. అదే విధంగా మనం ఈ అజ్ఞాన అంధకారంలో ఉండేటప్పుడు మనం పూర్తి శరణాగతి పొందినట్లయితే భగవంతుడిని మనం పట్టుకోవచ్చు గాక. కానీ మనం పూర్తి శరణాగతి లేదు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అనేటంత గొప్ప స్థాయిలో లేనప్పుడు మనమే ప్రయత్నించాలి. మనం ప్రయత్నించగా ఏమీ రాదు. నడవనిదే ఇంకొక ఊరికి వెళ్ళలేమన్నట్టు ఒకే దగ్గర కూర్చుంటే ఇంకో దగ్గరికి ఎలా వెళ్తాము? కానీ ఒకటి, నిరంతరమైనటువంటి భగవన్నామ స్మరణ, గురువుల పట్ల భక్తి, అదే మార్గంలో నమ్ముకుంటూ వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో గురువులు ఇచ్చినటువంటి అత్యుత్కృష్టమైనటువంటి ఏదైతే గోల్ అవుతుందో దాన్ని పొందడం అనేది కంపల్సరిగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కర్దమ్ముని దేవహూతికి ఎవరు? భర్త. అదే విధంగా గురువు కూడా. ఎందుకంటే ఆ భర్త నుండి అనేకమైనటువంటి వేద ఉపనిషత్తు వేదాంగాల యొక్క వేదాంతం యొక్క సారాన్ని అన్ని కూడా తెలుసుకున్నది. అటువంటి గొప్ప గురువై ఉన్నాడు కర్దమ్ముని. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురువుని అంగీకరించాలి. తప్పుడు గురువుల్ని అంగీకరిస్తే ఏమవుతుంది? తప్పుడు గురువుల్ని అంగీకరించినట్లయితే ఎవరైతే గురువు ఉంటాడో ఆ గురువు మోసం చేయడం వల్ల ఆయన నరకంకి వెళ్ళడమే కాకుండా వాళ్ళ శిష్యులందరినీ కూడా నరకానికి తీసుకువెళ్తాడు. చాలా మంది ఏమంటే స్వయం ప్రకటిత గురువులు ఉంటారు. వాళ్ళనే ప్రకటించుకుంటారు, మేమే గురువులు, మేమే జగద్గురువులు. ఎక్కడికి వెళ్ళినా వీడియోస్, ఫొటోస్, ఆహా ఓహో ఎంతో జరుగుతుంటది. ఎందుకంటే వాళ్ళకి ధనమైనటువంటి శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళకి బాగా ప్రచారం చేసేసి పెద్ద గురువుగా పేరు పొందుతూ ఉంటారు. అలా పేరు పొంది తన శిష్యుల్ని తప్పుడు మార్గంలో పెట్టడమే కాకుండా వాళ్ళందరినీ కూడా నరకానికి బాగా వెళ్ళడానికి తారు రోడ్డు
అంతకంటే మంచి రోడ్డు ఏదైనా ఉంటే ఆ రోడ్డు వేస్తున్నారు. అందుకు గురువుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలనేసి మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. ప్రభుపాదుల వారికి ఒకసారి అంటారు, ప్రభుపాద అంటారు, దేర్ ఆర్ చీటర్స్ అండ్ చీటెడ్ అంటారు. ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి గురువులు ఉంటారు, అనేక రకాలైనటువంటి శిష్యులు ఉంటారు. నిజమైన గురువులు ఎక్కువ నియమాలు చెప్తూ ఉంటారు. శిష్యులు ఏమొచ్చి ఈ గురువు దగ్గరికి వెళ్ళినట్లయితే ఎక్కువ నియమాలు చెప్తాడు కాబట్టి ఈ గురువు అంత మంచి గురువు కాదంటారు. ఆయన దగ్గరికి వెళ్ళరు, ఆయన దగ్గర శిష్యుడిగా ఉండలేరు. ఇంకోటి అంటాడు, మాంసం తినొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, జోదం ఆడవచ్చు, ఇంకా మద్యపానం స్వీకరించవచ్చు, ఏది చేసుకున్నా పర్వాలేదు అనేసి ఏదో ఒక మంత్రాన్ని ఇస్తూ ఉంటాడు. వాడికి కావాల్సింది ఏమంటే గురువు జనాలు కావాలి, ఫాలోవర్స్ ఆయనకి ఎక్కువ కావాలి, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకోవాలి. ఆయన ఎక్కువ నియమాలు ఏం పెట్టడు, వచ్చేయండి ఎంతమంది అయినా పర్వాలేదు, శిష్యరికం. మంచి మంచి వాక్యాలు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడేటప్పుడు కళ్ళంట నీళ్లు కారిపోతుంటాయి, ఏడుస్తుంటారు. వినే వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది కొన్నిసార్లు, అంత మంచిగా చెప్పేస్తుంటారు. కొన్నిసార్లు టీవీలో కూడా వచ్చే అవకాశం ఉంది, చాలా ఫేమస్ అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళు గురువు, సాధు, శాస్త్రానికి ఈ మూడు కూడా, గురువు ఉండాలి, సాధు ఉండాలి, శాస్త్రాన్ని, ఈ మూడు ఉన్నటువంటి విషయాలే చెప్తున్నారా లేదా. అంతేకాకుండా సాంప్రదాయానికి చెందిన వాళ్ళై ఉండాలి. వైష్ణవ సాంప్రదాయాలు 4 ఉన్నాయి, శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాల్లో ఏదో ఒక సాంప్రదాయానికి, ఏదో ఒక శాఖకి సంబంధించిన వాళ్ళై ఉండాలి. ప్రభుపాదుల వారు అంటారు, మీ గురించి తెలుసుకోవాలంటే ఎవరికి అడగాలి? మీ తమ్ముడికో, మీ అన్నయ్యకో, మీ భార్యకో, మీ అమ్మకో, ఆ నాన్నకో అడిగినట్లయితే మీ గురించి మంచిగా చెప్పగలరు. కానీ ఆ పక్కింటోడుకో లేకపోతే పక్కూరు వాడుకో అడిగినట్లయితే మీ గురించి ఏం చెప్పగలడు? చెప్పలేడు. భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడు గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన భక్తులకు అడగాలి. భక్తులకు అడగకుండా ఎవరెవరికో అడిగినట్లయితే వాళ్ళ నుంచి మనకి ఎలా జ్ఞానం వస్తుంది? వాళ్ళు ఏం చెప్పగలరు? అందుకే కొన్ని ప్రవచనం ఇచ్చేవాళ్ళు అక్కడ భాగవతం ఉంటుంది, కానీ ఎవరి గురించో చెప్పుకుంటూ అసలు ఏం చెప్తారా? చెప్పడం బాగానే ఉంటది, ఏమిట్రా విశేషం అంటే ఏమి ఉంది. సో అలాంటప్పుడు తప్పుడు గురువుల్ని మనం ఆశ్రయించినట్లయితే తప్పుడు మార్గంలో వెళ్ళి పతనం చెంది అధోగతి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక శిష్యుడు జాగ్రత్తగా గురువుని ఎంచుకోవాలి. ఎలా అయితే గురువు శిష్యుడు వీడు సరైన వాడు, నిష్ఠ, నియమం, దమము అన్ని కలిగి ఉన్నాడా లేదని చూడాలో, అదే విధంగా గురువుని కూడా మనం కూడా చూడాలి, కొంచెం పరీక్షించుకోవాలి. ప్రభుపాదుల వారు అంటారు కదా, బంగారం కొనాలంటే బంగారం మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి, బంగారం ఎలాగుంటుందో. పర్వాలేదనేసి ఇనుప షాపుకి వెళ్ళిపోయినట్లయితే 1 తులం బంగారం కావాలని అంటే వాడేమనుకుంటాడు, వీడెవడో మూర్ఖుల్లాగా ఉన్నాడు అనేసి, తులవేందయ్యా, ఆ డబ్బులకి నేను 1 కేజీ ఇస్తానంటాడు, పట్టుకెళ్ళిపో అంటాడు. అదే విధంగా గురువులను ఆశ్రయించేటప్పుడు సరైన గురువులను ఆశ్రయించకపోతే వాళ్ళు మన నుంచి కొన్ని లాభాలు పొంది ధనము, శిష్యులు పెరిగితే, డబ్బున్న శిష్యులు పెరిగితే మంచిదే కదా, మంచిగా డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనేటటువంటి భావం గురువులకు ఉంటుంది. మంచి కారు ఇస్తారు, సదుపాయాలు ఉంటాయి, అటు ఇటు విమానాల్లో తిరగచ్చు. సో ఇటువంటి ఆశలు కలిగినటువంటి గురువులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే డబ్బున్న వాళ్ళని కూడా శిష్యులుగా ఎంచుకుంటారు. వాళ్ళు సీరియస్ గా ఉండరు డబ్బున్న వాళ్ళు కొన్నిసార్లు, ఎందుకంటే వాళ్ళకి డబ్బున్న దేనికోసం, భోగాలను అనుభవించడం కోసం అనేసి భోగాలు అనుభవిస్తూ ఉంటారు. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మన దేశంలో అత్యంత ధనవంతులైనటువంటి కొంతమంది, చాలా మంది గురువుల్ని అసలు డబ్బులు పారేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఫలానా వాళ్ళ పేరు చెప్తే చాలు గురువులందరూ వాళ్ళ ఇంటి ముందులు వచ్చేస్తారు. గురువులు అనేక రకాల సాంప్రదాయం చెందిన గురువులందరూ ఆ ఇల్లు పిలిచిందంటే వెంటనే వెళ్ళిపోతారు. ఇది ఎలా అంటే ప్రభుపాదుల వారు అంటారు, పెట్ గురువుస్ అంటారు, అంటే పెంపుడు గురువులు అనేసి అంటారు. ఎలాగైతే పెంపుడు కుక్కలు ఉంటాయో అలాగే పెంపుడు గురువులు అనేసి అంటారు.
ఇప్పుడు గురువు అనేవాడు శిష్యుడిని శాసించాలి. అసలు శిష్య అనే పదమే వస్తుంది శాసించేదా, ఎవరి ద్వారా శాసించబడతామంట, అప్పుడు వాడు శిష్యుడు అవుతాడు. అంతేగాని ఇక్కడ శిష్యుడే గురువుని శాసిస్తున్నాడు అంటే వాడు ఎటువంటి గురువు? ఎందుకంటే వీడు డబ్బున్న శిష్యుడు, వీడికి ఏమైనా అన్నామంటే ఈ శిష్యుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అబ్బో, మళ్ళీ సుఖాలన్నీ పోతాయి. కాబట్టి వీడు ఏం చెప్పితే ఊకొట్టేద్దాం, వీడు ఉండేది మనసేపు కొంచెంసేపే కదా, సరే వాడి మాట ఒప్పుకుందాం అనే విధంగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అలాంటి గురువులు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కూడా అటువంటి ఆయన్ని గురువుగా ఎంచుకుంటున్నారంటే మనం కూడా గురువుగా ఎంచుకుందాం. అలా చూడకూడదు. గురువు చాలాసార్లు గురువుని మనం ఆశ్రయించాలి, గురువుతో మాట్లాడాలి, పరస్పరం అవకాశం వచ్చినప్పుడు గురువుని కలిసేటట్టు ఉండాలి. పేరుకేమొచ్చి గురువు, శిష్యుడికి సంబంధం ఉండదు, గురువుకి సంబంధం ఉండదు. గురువు ఏడు చేస్తున్నాడో శిష్యుడికి తెలియదు, శిష్యుడు ఏం చేస్తున్నాడో గురువుకి తెలియదు. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. అంటే ఇప్పుడు ప్రస్తుత ఆధునిక యుగంలో మంచి సంబంధం అనేది గురు శిష్యుల మధ్య ఉండాలి. అప్పుడప్పుడు గురువుని కలుసుకునేటట్టు ఉండాలి. గురువుల నుండి ఆదేశాన్ని, గురువుల యొక్క శ్రేయస్సును, అదే విధంగా గురువు శిష్యుడి యొక్క శ్రేయస్సు, ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి రెండు తెలుసుకునేట్టు ఉండేటట్లు ఉండాలి. అలా లేకపోయి గురువుకి శిష్యుడికి సంబంధం ఉండదు, శిష్యుడు గురువు సంబంధం ఉండదు, ఇద్దరు ఒకే ఆసనం మీద కూర్చుంటుంటారు. కొన్నిసార్లు శిష్యుడి మీద కూర్చుంటాడు, గురువే కింద కూర్చుంటాడు. ఇటువంటివన్నీ కూడాను ఒక శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయం చెయ్యవు. ఆ గురువు నరకంకి వెళ్తాడు ఎలగున్ను, ఎందుకంటే ఆయన శాస్త్రాన్ని పాటించకపోవడం వల్ల కేవలం నా ధనం నా జనం నా సుందరీం అన్నట్లు, ధనం జనం సుందరీం కవితాం అన్నట్లు అన్ని కావాలనుకోవడం వల్ల ప్రలోభాలకి గురయ్యి ఆయన తప్పుడు మార్గానికి వెళ్ళి ఈ బృందాన్ని మొత్తం తప్పుడు మార్గంలోకి వెళ్తారు. అందుకే కొన్నిసార్లు మనం చూస్తాం ఈ జగత్తులో చాలా మంది గురువులు ఉంటారు. ఆ గురువులు ఏంటంటే ఎవరో ఒక పరస్త్రీ సాంగత్యం వల్ల, ధనం వల్ల వాళ్ళు ఆ సన్యాసి స్థాయి నుండి కింద పతితులు అవుతారు. అప్పటి వరకు గురువు గురువు మాయంత గురువు ఎవడు లేడయ్యప్ప, మా గురువు గొప్ప గురువు, మా గురువే నెంబర్ 1. అసలు గురువులు అంటే ఏంటి? భగవంతుడి యొక్క ప్రతినిధులు. అందరు గురువులు సమానమే, ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయానికి ప్రతీకలుగా ఉన్నారు. ఎందుకంటే జీవులు అనేకము, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది. కొందరికి భగవంతుడి పట్ల సేవాభావంతో ఉంటారు, ఇంకొకడు రాజ్య భావంతో ఐశ్వర్య భావంతో ఉంటారు, ఇంకొకడు వాత్సల్య భావంతో ఉంటారు, ఇంకొకడు మాధుర్య భావంతో ఉంటారు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రతినిధులే రకరకాల సాంప్రదాయాన్ని స్వీకరించి భక్తులకి రకరకాలైనటువంటి జ్ఞానాన్ని, ఆ సాంప్రదాయ రసాన్ని ఇస్తుంటారు. ఒక్కొక్కరికి మాధురి రసం ఇష్టం, సరే ఈ సాంప్రదాయంకి వెళ్దాం గౌడీ సాంప్రదాయానికి. ఇంకొకరికి ఐశ్వర్య భావం ఇష్టం, సరే శ్రీ సాంప్రదాయానికి వెళ్దాం. ఇంకొకరికి వాత్సల్య రసం ఇష్టము, సరే కుమార సాంప్రదాయానికి వెళ్దాం. ఇంకొకరికి ఇంకొక రసం ఇష్టం ఉంటుంది. అలా రకరకాల సాంప్రదాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే అన్ని సాంప్రదాయాలు తీసుకెళ్లేవి భగవంతుడికి. సర్వదేవత పూజ కేశవం ప్రతిగచ్చతి అనే విధంగా అన్ని సాంప్రదాయాల కూడాను భగవంతుడైనటువంటి కేశవుడి వైపేగా తీసుకెళ్లేవి. కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి రసాలు వేరుగా ఉంటాయి, కానీ అంతా వైష్ణవమే. కాబట్టి ఆ గురువు మా గురువు ఈ గురువు అనేటటువంటి తారతమ్యాన్ని చూపించినట్లయితే వాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. మన దగ్గర కూడా మా గురువు, మీ గురువు పేరేం పేరు? ఇటువంటి భేదాభిప్రాయం ఎప్పుడు కలుగుతుందంటే వీళ్ళు ప్రారంభ దశలో ఉంటారు, వీళ్ళకేం తెలీదు. అహంకారం, మా గురువు తెలుసా, గొప్ప గురువు, ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు, పవర్ఫుల్ అంటారు. గురువులే పవర్ఫుల్ రా నాయన. ఏంది నీ గురువు నా గురువు? అందరూ గురువులే. గురువు అనేది అజ్ఞాన అంధకారాన్ని తీసేటటువంటి వాళ్ళే గురువులు. మనలో ఉండేటటువంటి ఈ పొరల్ని, ఈ మాయా పొరల్ని తీసేటటువంటి వాళ్ళే గురువులు. కాబట్టి అజ్ఞానాతి మిరందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మీలితం తస్మై శ్రీ గురవే నమః అన్నారు.
అటువంటి గురువులు ఎవరైతే జ్ఞానం అనేటటువంటి దీపంతో అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని నాశనం చేస్తారో అటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను అని శాస్త్రం చెప్తుంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గురుం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారి. గురువు యొక్క కృప ఉంటే మూకం కరోతి వాచాలం, మూగివాడు మాట్లాడగలడు. పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు గిరిం పర్వతాన్ని కూడా ఎక్కేయగలడు. అలాంటిది మాయా ప్రపంచాన్ని త్యజించలేడా, మాయా ప్రపంచాన్ని దాటలేడా? గురువు యొక్క కృప ఉంటే అవశ్యం దాటగలడు. కానీ గురువుకి శరణాగతి పొందాలి, అది సరైన గురువుకి. లేకపోతే ఒక గురువు ఏం చేస్తారు, ఫాల్ డౌన్ అయిపోతారు, పతితుడైపోతాడు. అప్పుడు ఏడుస్తారు ఒక మూల కూర్చొని. ఇంతవరకు మా గురువు గొప్ప, మా గురువు గొప్ప, మా గురువు గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఇంకా కొందరైతే డిస్టర్బ్ అయిపోయి కొన్ని దగ్గరలో జరిగింది, ఈవెన్ సూసైడ్ కేసెస్ కూడా జరుగుతుంటాయి. అంటే గురువు మీద అంతటి నమ్మకాన్ని పెట్టేస్తారు వీళ్ళు, గుడ్డిగా నమ్మేస్తారు. గురువు బోల్తా కొట్టాడంటే అందరూ వీళ్ళందరూ ఓ మా గురువే పోయాడంటే ఇంకెవరు గురువే లేరు. కొంత నాస్తికులు అయిపోతుంటారు. మా గురువు అంత ఇంత గొప్ప గురువునే నేను వీడే ఫాల్ డౌన్ అయిపోయాడంటే ఇంకెవరు గురువులే లేరు అనే విధంగా తయారవుతారు. మా ఇంట్లో బావి తవ్వాను, ఆ నీళ్ళు మాత్రం తీపిగా లేవు, ఉప్పుగా ఉన్నాయి. ఇంక ఈ ఊర్లో ఉండేటటువంటి అన్ని బావుల నీళ్ళు కూడా ఉప్పే, ప్రపంచంలో మంచినీరే లేదు అనే విధంగా ఉంటారు మూర్ఖులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా మంచి గురువులను ఎంచుకోవాలి, చూడాలి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారా లేదా, నిజంగా భగవంతుడి మీద ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారా లేదా, లేకపోతే సొంత డబ్బా కొట్టుకుంటున్నారా. చాలా మంది ఏమంటే సొంత డబ్బా కొట్టుకుంటారు. ఆహా ఓహో, చూడండి రాజులు ఉంటారు కదా, రాజాది రాజా, రాజమార్తాండ, హరహర భవహర ఏవనేసి ఇలాంటి పెద్ద ఇవి ఉంటాయి. అలాగా ఫలానా గురువు అది ఇదని గొప్పలు డబ్బా కొట్టుకోవడమైనా ఏదైనా సమాజానికి చేస్తున్నావా? సమాజానికి తర్వాత ఉద్ధరే ఆత్మానం అవసాదయేత్ అన్నట్టు నిన్ను నువ్వు కనీసం ఉద్ధరించుకుంటున్నావా అని చూడాలి. లేకపోతే లేదు, ప్రతి ఒక్కరు గురువు గారండి, ప్రతి ఒక్కడు రిక్షా వాడికి గురువు గారండి అంట, ఆటో వాడికి హలో గురు ఏంటి వస్తావా, అక్కడికి వెళ్తావా. అది గురువు అనే పదాన్ని కింద పడేశారు. ఏంటి గురూజీ ఏంటి ఈరోజు వంట అంటారు. అది ఇప్పుడు పరిస్థితి, గురువు అనే పదానికి ఇలా ఉంది. కానీ మనం చూసుకున్నట్లయితే శివ పార్వతులు, అక్కడ శివుడు గురువు, పార్వతి ప్రశ్నలు అడుగుతూ ఉంటది, చెప్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుడు, లక్ష్మీదేవి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది, నారాయణుడు చెప్తూ ఉంటాడు. ఇంకా అన్ని సాంప్రదాయాల్లో కూడా బ్రహ్మదేవుడు అడుగుతూ ఉంటాడు, నారాయణుడు చెప్తూ ఉంటాడు. అన్ని దగ్గర నుండి గురువు నుంచి వినాలి వినాలి వినాలి, తర్వాత మన జీవితంలో పాటించాలి. అందరి గురువులు కలియుగంలో చెప్పేది ఒకటే, భగవంతుడి యొక్క నామస్మరణ. కలవ నాస్తేవ గతరణ్యద, భగవంతుడి యొక్క దివ్య నామ జపించండి జపించండి జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించి తరించండి అని చెప్తున్నారు. నిజంగా గురువు యొక్క, మంచి గురువుల యొక్క వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండి వాళ్ళ మాటల్ని అనుసరించి మనం భగవంతుడి యొక్క నామాన్ని జపించినట్లయితే కంపల్సరిగా మనం ఉద్ధరించబడతాం. కాబట్టి ఒక మంచి గురువుని ఎంచుకోవాలి, అంతేగాని మా ఊర్లో ఈ గురువు ఉన్నాడు ఆ గురువు అయిపోయాడు. ఎస్, అందరూ గురువులే, కానీ దీక్షా గురువులు మాత్రం మెయిన్ ఒకరు ఉండాలి. గురువులు ఎవరైనా కావచ్చు, శిక్షా గురువులు అంటాము. శిక్ష ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు కాక, ఏ భక్తుడి నుంచి అయినా తీసుకోవచ్చు. మనం తల్లిదండ్రులే మనకి మొదటి గురువులు, అమ్మే మనకి మొదటి గురువు అంటాం. వీళ్ళందరూ గురువులే అయినప్పటికీ కూడాను దీక్ష, ఎవరైతే మనకి యజ్ఞం చేసి కంటిమాల ధరింపజేసి, ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కరు ఉంటుంది అనుకోండి, మొత్తానికి మంత్ర దీక్ష మన చెవుట్లో వేస్తారో వాళ్ళు గురువులు.
వాళ్ళు దీక్షా గురువులు అంటారు. అంటే మనకి భగవంతుడికి యజ్ఞం ద్వారా ఒక లింక్ ని ఇస్తారు, వాళ్ళు గురువులు. అంతవరకు వీళ్ళందరూ ఎవరి నుంచైనా జ్ఞానం పొందుతాము, ఏదో పూజ నేర్చుకుంటాము, టీవీలో చూస్తాము, లేకపోతే ఎవరో ఏవో ఇలా చేయండి అని చెప్పేస్తారు, అది వేరు. కానీ మంత్రోపదేశం ఎప్పుడైతే జరుగుతుందో, గురువు వైకుంఠం నుండి జ్ఞానం అలా 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 వస్తున్నటువంటి సాంప్రదాయాల ద్వారా రక్షించబడి వస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని శిష్యుడికి అందజేస్తాడో, ఆ శిష్యుడు దాన్ని ఉచ్చరించినట్లయితే జపమాల ద్వారా, లేకపోతే ఇంకా గురువు ఏ పద్ధతుల్లో చెప్పారో ఆ పద్ధతుల ద్వారా దాన్ని పునః 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 సాధన చేసినట్లయితే వాడు భగవంతుడిని స్వయంగా కళ్ళ ముందల భగవంతుడితోటే ఉండొచ్చు, భగవంతుడినే పొందొచ్చు, భగవంతుడిని సర్వదా ఆస్వాదించవచ్చు. కానీ ఆ మంత్ర దీక్ష అనేది జరగాలి. దానికి శిష్యుడు కరెక్ట్ గా సీరియస్ గా ఉండాలి. భగవంతుడిని చైత్య గురువు అనేసి అంటారు. కొంతమందికి గురువులు ఉండరు. భగవంతుడే సర్వస్య చాహం హృద సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ. భగవంతుడు సర్వ హృదయాల్లో ఉండి అందరికీ చైత్య గురువుగా ఉన్నాడు. అంటే హృదయంలో పరమాత్మకు ఉండి మన సిన్సియారిటీ బట్టి, మన యొక్క శరణాగతి లెవెల్స్ బట్టి ఈ గురువుని ఆశ్రయించు, ఈ గురువుని ఆశ్రయించు, ఈ గురువుని ఆశ్రయించు చెప్తూ ఉంటాడు. మనం దొంగ శిష్యులు అయినాం అనుకోండి, దొంగ గురువుల దగ్గరికే భగవంతుడు తీసుకెళ్ళిస్తాడు. మనం మంచి శిష్యులు అయినా అనుకో, మనం నిజంగా భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉందనుకోండి, వెంటనే మంచి గురువుని చూపిస్తాడు. ఆయన ఇక్కడికి వెళ్ళి నీవు ఉద్ధరించుకోవనేసి. కాబట్టి ప్రభుపాదుల వారు ఒకసారి అంటారు, ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ డిసైపల్స్ సిన్సియారిటీ అనేసి. శిష్యుడి యొక్క ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి సిన్సియారిటీ, ఆ గంభీరత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా భగవత్ కృపకు కావాలంటే మంచి గురువులను ఆశ్రయించి మనం అందరం కూడాను ఆ భగవంతుడి యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్య మంత్రాన్ని గురువుల ద్వారా విని మన హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆ కృష్ణ ప్రేమను అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఈ రోజుకి ముగిద్దాం. ఎవరికైనా సందేహాలు ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి. తర్వాత ఎవరైనా పాడాలనుకుంటే వైష్ణవ భజన ఒకటి పాడొచ్చు 5 నిమిషాలు, లేకపోతే కుంతి మాతాజీ పాడుతారు. అది ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? జయ శ్రీమన్నారాయణ. అరే జయ శ్రీమన్నారాయణ. నమస్తే. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం అని 4 వైష్ణవ సాంప్రదాయాలు చెప్పారు కదా. అవును. వాటి అర్థాలు కొద్దిగా చెప్తారా? నారాయణుడు జ్ఞానాన్ని ఒక్కొక్కరికి ఇచ్చినారనమాట, నలుగురికి ఇచ్చినారు. 1 లక్ష్మీదేవికి, 2 బ్రహ్మదేవుడికి, 3 కుమారుడు సనత్ కుమారాదులకి, 4 రుద్రుడికి అంటే శివుడికి. ఈ నలుగురు నుండి వచ్చేటటువంటి సాంప్రదాయమే శ్రీ సాంప్రదాయము, ఏంటిది బ్రహ్మ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయం అనేటటువంటి 4 సాంప్రదాయాలు. ఆ యొక్క సాంప్రదాయాల్ని వాళ్ళ శిష్యులు రక్షించుకుంటూ, ఆ గ్రంథాలని రక్షించుకుంటూ, ఆ జ్ఞానాన్ని రక్షించుకుంటూ తర్వాత తరానికి ఇస్తున్నారు. రామానుజ సాంప్రదాయము లక్ష్మీదేవి నుండి వచ్చినటువంటిది, మధ్వ సాంప్రదాయము బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటిది, కుమార సాంప్రదాయము నాకు తెలిసి వల్లభాచార్య, విష్ణు స్వామి అనేది రుద్ర సాంప్రదాయం అనుకుంటా. ఈ రెండిట్లో అటుదిటు ఇటుదట అవ్వచ్చు, కానీ ఆ 2 అవి. కాబట్టి ఈ 4 సాంప్రదాయాలు వైష్ణవ సాంప్రదాయాలు అలా అలా వెళ్తూ ఉన్నాయి. మధ్వాచార్య ఇప్పుడు ప్రస్తుతం గౌడీయ సాంప్రదాయం చూసుకున్నట్లయితే మధ్వాచార్య నుండి వస్తూ ఈశ్వరపురి, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, శ్రీ చైతన్య మహాప్రభు అనేసి మధ్వాచార్య సాంప్రదాయంలోనే ఇంకొక శాఖగా విడిపడి గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అనేది ఏర్పడింది. అలా ఎన్నో శాఖలు, ప్రతి సాంప్రదాయంలో కూడా ఎవరో గురువు వస్తారు శాఖలు. శ్రీ సాంప్రదాయంలో కూడా తెంగలై, వడగలై అనేటటువంటి 2 భాగాలు ఉన్నాయి. అందులో కూడా ఇంకా భాగాలు ఉన్నాయి. అలా చాలా శాఖలు అనేవి ఉన్నాయి. ఇవి 4 వైష్ణవ సాంప్రదాయాలు. ఓకే.
ధన్యవాద్ గురూజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా సందేహం ఉన్నదా? ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ ప్రభుజీ. ఈశ్వరి మాతాజీ అడగండి. అదే ప్రభుజీ, అంటే గురువులు ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు ఇట్లా మీరు చెప్పినట్లు వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు ప్రభుజీ, లేదంటే పెట్టి గురువులుగా మారుతారు. మనము తనికెళ్ళ భరణి బ్రహ్మానందం కూడా చెప్తారు కదా ప్రభుజీ, ఒక ఇంటర్వ్యూలో ఒక గుడికి పోతే ఆయన పూజారి వీళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు కాబట్టి వీళ్ళని అసలు కేర్ చేయడు. అట్లా ఉన్నారు ప్రభుజీ కొంతమంది ఇంకా అదే పెట్టి గురువులు అట్లా కూడా ఉన్నారు. కాకపోతే ఎవరికైనా కానీ మనకు గురువును ఆశ్రయించాలి ప్రభుజీ, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. అది తెలుసుకున్నాం ప్రభుజీ. ఎస్ మాత, చాలా మంచి విషయం చెప్పారు, ధన్యవాదాలు. ఎస్, నెక్స్ట్ ఇంకెవరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ ప్రభు, మాధవ్ ప్రభు చెప్పండి. అదే శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు కాక, కానీ దీక్షా గురువు మాత్రం ఒక్కరే. శిక్షా గురువుకి ఎగ్నిస్ట్ గా చెప్పారంటే ఈ శిక్షా గురువులు అందరూ దొంగ గురువులు. దీక్షా గురువు ఏదైతే చెప్తారో అదే విషయాన్ని శిక్షా గురువులు చెప్పగలగాలి. అలాంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి. ఎవరి దగ్గర నుండి అయితే శిక్ష తీసుకుంటున్నామో వాళ్ళు దీక్షా గురువులకి చెప్పేటటువంటి తత్వంతో కాంట్రడిక్షన్స్ వచ్చాయంటే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. సో ఇక్కడ ఆయన యొక్క వైరాగ్యానికి మీరు అన్నట్టు 24 గురువులను ఆశ్రయించడం, అవన్నీ శ్రీమద్ భాగవతంలో ఇంకొక సందర్భంలో దాని గురించి వివరంగా చెప్తాను, అటువంటి సందర్భం వచ్చేటప్పుడు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దీక్ష అనేది తప్పనిసరి ప్రభుజీ, అట్లా దీక్ష లేకుండా మనం ఇది కాలేదు ప్రభుజీ. దీక్ష అనేది తప్పనిసరి ప్రభు. దీక్ష అంటే ఏమిటి? ఒక వ్రతం లాంటిది. నేను గురువు గారు ఇవి చెప్పినారు, ఇది నేను చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రమాణం ఇస్తున్నాం, అనే దీక్ష. అయ్యప్ప దీక్ష అంటారు. అయ్యప్ప మాల 41 రోజులు దీక్ష, ఆ కఠినమైన నియమాలతో ఉండడం. దీక్ష అనేది కంపల్సరీ ప్రభు. దీక్ష అనేది లేకుండా భగవంతుని ఎలా పొందుతారు? ఎవరో రేర్ క్యాండిడేట్స్ అవుద్ది. ఈ కోట్ల మంది భక్తుల్లో, మామూలు జనాల్లో కాదు, కోట్ల మంది బాగా భక్తి చేసేటటువంటిలో ఎవరికో గురువు లేకపోయినా సరే వాళ్ళు భగవంతుని పొందేస్తారు. వాళ్ళకి అది రేర్ గా జరుగుతుంటది, కానీ జనరల్ గా మనం చూడలేము గురువు లేకుండా భగవంతుని పొందడం. వాళ్ళ నుంచి మంత్రోపదేశం లేకుండా, అంటే దీక్ష అనేది చాలా రకాలుగా జరుగుతుంటది. మనం ఇస్కాన్లో చూసిన విధంగా దీక్ష ఉండాలని నియమం ఏం లేదు. గురువు శిష్యుణ్ణి మనస్సు ద్వారా అంగీకరించడం కూడా దీక్షే. యమునాచార్యులు శ్రీమన్న రామానుజాచార్యుల మధ్య ఎటువంటి కలవడం అనేది జరగలేదు ఒక్కసారి కూడా, కానీ వాళ్ళు గురువుగా అంగీకరించారు, ఈయన శిష్యుడిగా అంగీకరించారు. సో ఇటువంటిది అంటే శిష్యుడు మనస్ఫూర్తిగా గురువుని అంగీకరించడం, గురువు మనస్ఫూర్తిగా శిష్యుడిని అంగీకరించడం, ఈ విధంగా జ్ఞానాన్ని తర్వాత తరాల వారికి ఇవ్వడం, ఇది. సో దీక్ష అనేది కంపల్సరీ. జనరల్ సెన్స్ లో దీక్ష అనేది కంపల్సరీ. గురువు గారు ఒక నియమపూర్వకంగా శాస్త్రపూర్వకంగా ఒక ఫంక్షన్ చేస్తారు. ఎలాగంటే పెళ్లి తాళి కట్టడమే ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏం కాకర్లే, ఏదో ఒక అమ్మాయిని తెచ్చుకో ఇంట్లో పెట్టుకో, పిల్లలు కానీ ముగుడి పిల్లలు కానీ భావించవచ్చు కాక, అది ముగుడి పిల్లలే, భార్యాభర్తలే, కానీ ఒక ఫంక్షన్ అనేది చేస్తాం. ఎందుకంటే జనాలందరికీ చెప్పడానికి, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, దానికి ఒక విధి ఉంది, ఇలా తాళి కడతాను, మంత్రాలు చదువుతాం, ఇది శాస్త్రయుక్త విధి. అలా కాకపోయినా ఈ ప్రేమ పెళ్లి అంటారు, ఎక్కడ సంతకాలు పెట్టేస్తారు, వివాహం అయిపోద్ది, రకరకాలుగా ఉంటది కాక. కానీ
శాస్త్రపరంగా వెళ్ళేటప్పుడు మేము వివాహాల గురించి నేను ఒకసారి క్లాస్ ఇచ్చా. అందులో మీకు 8 రకాల పెళ్లిళ్ళు ఉంటాయి. అందులో శాస్త్రపరంగా జరిగేటటువంటి పెళ్లి గురించి కూడా మీకు చెప్పా. కాబట్టి ఆ విధమైనటువంటిది ఈ దీక్ష అన్నమాట. అందరికీ తెలుస్తుంది పలానా వాడు పలానా అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, సమాజం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. అదే విధంగా పలానా వాడు పలానా గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు కాబట్టి ఈ నియమాలు పాటిస్తున్నాడు, ఇలా ఇలా అనేది బోనఫైడ్ ఉంటుంది అంతే. కానీ మనస్ఫూర్తిగా గురువు శిష్యుడిని గురువుని అంగీకరించడమే రకరకాల పద్ధతుల్లో తెలియజేస్తారు. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఎస్ ప్రభు. నెక్స్ట్ ఎవరైనా ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? ఓకేనా? ఏం సందేహాలు లేవు కదా? ఎవరు పాడుతారు ఈరోజు? ఎవరైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. రాహుల్ జీ పాడతారా? హరే కృష్ణ రాహుల్ జీ ప్రభు. పాడతారండి? లేదు ప్రభు, అంటే ఒక డౌట్ ఉంది ప్రభు, అందుకని. మా కుంతి మాతాజీ లేరా? ప్రభుజీ. పాడండి మాతాజీ, మీరే ఇంకా. ఎవరు పాడకపోతే మీరే ఇంకా. రామచంద్ర ప్రభు నేను పాడతాను. ఓకే ఓకే, రామచంద్ర ప్రభు పాడతారంట. పాడండి. మీరు ఏం పాట పాడాలనుకుంటున్నారు అది గ్రూప్ లో పెట్టినట్టయితే అది అందరికీ కూడా ఎలా ఉంటే అందరు కూడా ఏం పాట పాడుతున్నారో చూడగలరు. ఆ తర్వాత దాని అర్థము. రాహుల్ క్వశ్చన్ అడుగుతున్నారా? ఓకే, అడగండి ప్రభు. ప్రభు హరే కృష్ణ ప్రభు. Yes, ప్రభు, ప్రభుజీ. మన సాంప్రదాయంలో భక్త తుకారాం జీకి చైతన్య మహాప్రభు దీక్ష ఇచ్చినట్టు చదివాను ప్రభు. ఓకే, అది నిజమా లేదా ఏంది ప్రభు? దాని మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే అలా అంటారు, భక్త తుకారాముని కలిసిందైతే అంటారు దీక్ష ఇచ్చినారా అదే మంత్రాన్ని. ఎందుకంటే వాళ్ళు ఇంకొక ఏదో మంత్రం హరే కృష్ణ మహామంత్రం చదివింది ఏముండదు, ఇంకోటి ఏదో చదువుతుంటారు. రామకృష్ణ హరి అంటారు ప్రభు. మరి కాబట్టి ఏదో సంథింగ్ ఉంది, అది డీటెయిల్ గా రీసెర్చ్ చేయాలి. భక్త తుకారామును గొప్ప భక్తుడైనటువంటి, అంటే భగవంతుడిగా కీర్తించబడినటువంటి చైతన్య మహాప్రభుని కలవడం అయితే జరిగింది అక్కడ గురువుగా. ఎందుకంటే గురువులు చాలా మంది ఉంటారు కదా, గురువుని అంగీకరించారు అనేసి అంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సాంప్రదాయబద్ధంగా ఇవన్నీ అంగీకరించారనేది అది $100 ప్రశ్న అనమాట, $1 బిలియన్ ప్రశ్న అన్నట్టు. అది అందులో చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఫాలోవర్స్ అది ఒప్పుకోరు, కొన్నిసార్లు మనం ఒప్పుకుంటుంటాం, ఇలాంటివి ఏవో ఉన్నాయి లింక్స్. ఎస్ ప్రభు, ఏం చెప్పాలనుకుంటున్నారా? లేదు ప్రభు, అది ఒకటే ప్రభు. ఆయన మాధవ్ ప్రభు ఏదో చేయెత్తారు. అదే ప్రభు, ఇందా చెప్పాను, అదే చెప్పాము. వివాహం అనేది అందరి ముందర చేసుకునేది, ఎందుకంటే పలానా వాడు చేసుకున్నాడు అని తెలుస్తుంది. అలాగే దీక్ష అనేది అలా పెట్టడం వల్ల ఈ నియమాలు ఇవి పాటించాలని అందరికి తెలుస్తుంది. ఈయన కూడా బద్ధుడై ఉంటాడు. ఎస్ ప్రభు, అదే కరెక్ట్. వస్తుంది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది, లేకపోతే 6 నెలలు. నాకు కూడా గురువు దొరికాడు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. 2-3 సంవత్సరాల తర్వాత బండి షెడ్ లోకి వెళ్ళిపోతుంది. అది కాదు, నిరంతరము భగవంతుడి పట్ల ప్రేమ అభిమానం, గురువు పట్ల ప్రేమ అభిమానం ఉండాలి. అంతేగాని బోల్డ్ మంది దీక్షలు తీసుకున్నారు, ఆ తర్వాత అన్ని పనికిమాల పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి దీక్ష అనేది ఓకే అందరి ముందుల అలా జనాల ముందర వివాహం లాంటిదే. వివాహం చేసుకున్న తర్వాత పరస్త్రీ సాంగత్యం పొందుతున్నాడు కదా. ఇలాగే గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత కొంతమంది సాయిబాబాను మొక్కిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అది ఎవరో తాయిత్తుల కోసం ఎవరి దగ్గరికి వెళ్తుంటారు. మరి ఏం గురువుని నమ్మినట్టు ఆ తురకాల దగ్గరికి వెళ్తుంటారు. ఇంకేంది, రొట్టెల పండుగ అంటే నెల్లూరులో కూడా జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోతుంటారు.
అంటే సరదాకి వెళ్దాం అంటే అది ఓకే, ఎంజాయ్మెంట్ లాగా. కానీ ఏదో అబ్బో రొట్టె ఎత్తే దేవుడు వరం ఇచ్చేస్తారనుకుని ఎంత మూర్ఖులు. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దీక్ష తీసుకున్న తర్వాత కూడాను ఒకసారి మేము దీక్ష అయిపోయినటువంటి భక్తుల ఇంట్లో వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో సాయిబాబా ఫోటోలు అవి ఇవి ఓహో గందరగోళం. కాబట్టి వాళ్ళు ఏం అర్థమైందో, వాళ్ళకి ఎందుకు ఇచ్చేసినారు, ఎందుకంటే 20,000 దానం ఇచ్చినారు, అందుకే దీక్ష గురువేమొచ్చి వాళ్ళు మధ్యన మీడియేటర్ని నమ్ముతారు, టెంపుల్ ప్రెసిడెంట్స్ వీళ్ళని. ఈ టెంపుల్ ప్రెసిడెంట్స్ ఏం చేస్తారు, ఎవడు ఎక్కువ డబ్బులు ఇచ్చి డొనేషన్స్ ఇస్తే వాళ్ళ జనాభాని పెంచుకోవడం కోసం గురు మహారాజ్ వీడు చాలా మంచి భక్తుడు, వీడికి దీక్ష ఇచ్చిండి అనేసి దీక్ష ఇచ్చేస్తారు. గురువు గారు ఏమనుకుంటారు, మన వీడి మీద నమ్మకం, మధ్యలో ఉన్నాడు మీద అన్నాడు కదా అనేసి ఇచ్చేస్తారు దీక్ష. వాడేమొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు. అలాంటివన్నీ జరుగుతుంటాయి, అది కాదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు శిష్యుల యొక్క అంశం మీద. ఎస్ ప్రభు, నెక్స్ట్ ఎవరైనా అడుగుతారా లేకపోతే పాటకెళ్ళండి, టైం కూడా అయిపోతుంది. అయిపోయిందా, ఏమైనా డౌట్ తీరినట్టు అనిపించిందా రాహుల్ జీ? సరే, ఎవరు పాడతారు? ఎవరు? శివప్రసాద్ ప్రభువా? పాడుతున్నాను ప్రభుజీ. రామచంద్ర ప్రభుజీ పాడండి ప్రభు. మధురాష్టకం శ్రీ వల్లభాచార్యులు గురించి. అది పెట్టారా ప్రభు గ్రూప్ లోనా? లేదు ప్రభుజీ, గ్రూప్ లో పెట్టే నాకు తెలియదు ప్రభుజీ. ప్రభు, ఎందుకంటే తక్కిన భక్తులకు ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి. అంటే రేపు నుండి మళ్ళీ ఎవరైనా పాడాలనుకుంటున్నారో 8 లోపు అది మీరు రెడీ చేసుకొని గ్రూప్ లో పెట్టండి. ఎందుకంటే ప్రిపేర్ అయి పాడితే ఇంకా బాగుంటుంది. అంటే మీరని కాదు, తప్పు అనుకోకండి. ఎవరైనా ముందల పెడితే వాళ్ళు పాడతారని తెలుస్తుంది. గ్రూప్ లో పెడితే ఇంకా బాగుంటుంది అది. ఎస్ ప్రభు, పాడండి ప్రభు. మధురాష్ట్రం అందరికి మామూలుగా ఇంటర్నెట్ లో కొట్టిన వచ్చేస్తుంది. చెప్పండి, ఎవరు ఏమని చెప్పండి. పాడండి ప్రభు. హరే కృష్ణ. అధరం మధురం వదనం మధురం నయనం మధురం అసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురః ప్రాణైర్మధురః పాదౌ మధురం నృత్యం మధురం సౌఖ్యం మధురం మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సూక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం కరుణం మధురం తరుణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం కుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచా మధురా సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం గోపీ మధురా లీలా మధురం యుక్తం మధురం భోక్తం మధురం సృష్టిర్మధురా సృష్టిర్మధురం మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం గోపా మధురా గాయో మధురం యష్టోర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతే రఖిలం మధురం మధురాధిపతే రఖిలం మధురం అతని అధరములు మధురము వదనములు మధురము నయనములు మధురము దరహాసము మధురము హృదయము మధురము గమనము మధురము మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే అతని పలుకులు మధురము చరితం మధురము వస్త్రం మధురము ఉదర మండలతల మధురము కదలికలు మధురము సంచారము మధురము మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే అతని వేణువు మధురము పాదరేణువు మధురము హస్తములు మధురము పాదములు మధురము నృత్యము మధురము సంఖ్యము మధురము మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే అతని గీతము మధురము పీతము మధురము భోజనము మధురము నిద్ర మధురము రూపము మధురము తిలకము మధురము మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే అతని కార్యములు మధురము తారణము మధురము చోరత్వము మధురము ప్రేమలీల మధురము నైవేద్యము మధురము ప్రశాంతత మధురము మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే అతని కుంజహరము మధురము పుష్పమాల మధురము యమునా నది మధురము చిన్న అలలను మధురము జలము మధురము కమలములు మధురము మధురాధిపతికి సంబంధించిన దంతయు మధురమే అతని గోపికలు మధురము లీలలు మధురము కలయుక మధురము ఆహార మధురము ఉల్లాసము మధురము సరసత మధురము మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే అతని గోవులు మధురము గోవుల మధుర దండములు మధురము సృష్టి మధురము దయా నయ కార్యములు మధురము ఫలితములు మధురము మధురాధిపతికి సంబంధించినదంతయు మధురమే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, చాలా అద్భుతంగా పాడారు, చెప్పారు. చాలా ధన్యవాదములు మీకు. అదేవిధంగా రేపు కూడా ఎవరైనా పాడాలనుకునే వాళ్ళు కొంచెం ముందరగా ప్రిపేర్ అయ్యి 8 గంటల లోపు పంపించినట్లయితే చాలా బాగుంటుంది, క్లియర్ గా ఉంటుంది. సో ఈ రోజుకి ముగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ వైష్ణవ ప్రణామాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, శ్రీ ప్రభుపాద్ కి జై, గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.